దేవుని కృపా వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి సామెతలు 6వ అధ్యాయము 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సోమరి సీమల వద్దకు వెళ్ళి వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకున్నాము. ఇక్కడ చక్కటి 2 మాటలు మనకు రాసి ఉంచాడు దేవుడు. మొదటి మాట ఏదంటే, సోమరి చీమల వద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము. సోమరులకు చెప్తున్నాడు దేవుడు. సోమరులకు ఏమని చెప్తున్నాడంటే, నువ్వు చీమల వద్దకు వెళ్ళి వాడి నడతలను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోమంటున్నాడు. సోమరులు పండుకుంటుంటారు, ఎక్కువసేపు పండుకుంటుంటారు. సోమరులు ఏ పని చేయరు. ఏదైనా పని చేద్దాం అనుకుంటే రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని చెప్పేసి అలాగే పని మాత్రము చేయరు. అందుకే వాళ్ళకు చెప్తున్నాడు, సోమరి చీమల వద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టుము అంటున్నాడు. చీమలు దాని కడుపు ఎంత ఉంటుంది చెప్పు? చిన్నగా ఉంటుంది దాని కడుపు. చీమనే చిన్నగా ఉంటుంది, దాని కడుపు ఎంత ఉంటుంది చెప్పు? చిన్నగా ఉంటుంది దాని కడుపు. అది బతకడానికి, అది తినడానికి ఎంత కష్టపడుతుందో చెప్పు. ఈ టేబుల్ మీద నువ్వు అన్నం తిన్నావు, నువ్వు లేచిపోతావు, ఏదైనా స్వీటు అవి తింటే ఆ చీమ ఎక్కడుంటుందో, కానీ ఎమ్మడే అది వాసన కనిపెట్టి ఎమ్మడే టేబుల్ ఎక్కి ఆ స్వీట్ని అది తింటూ ఉంటుంది, కొంత తీసుకొని వెళుతూ ఉంటుంది. అంతేకాకుండా ఒక్క చీమ తిని ఏం చేస్తుంది చెప్పండి? మిగతా చీమలన్నిటిని తోలుకొని వస్తాయి. వచ్చి ఒకటి తర్వాత ఒకటి వరుసగా వచ్చి తిని తీసుకొని వెళుతుంటాయి. బియ్యమును కావచ్చు, స్వీట్ని కావచ్చు, ఏదన్నా అవి తినే వస్తువులను తీసుకొని వెళుతూ ఉంటాయి. అవిట్లకి సైనాధిపతి లేడు, నాయకుడు లేడు, అవి మాట్లాడవు, ఏమీ లేవు. కానీ వాటికి మాత్రం ఏముంది చెప్పండి? జ్ఞానం ఉందండి. అందుకే అవన్నీ బియ్యం కానీ ధాన్యాన్ని కానీ తీసుకెళ్ళి ఒక బండ కింద నీట్గా దాచిపెట్టుకుంటాయి. దేవుడు మనకు కూడా సెలవిస్తున్నాడు, నువ్వు సోమరి వలె ఉండొద్దు, నువ్వు కష్టపడేవాడుగా ఉండాలా. నీకు జాడు పొట్ట ఉంటుంది, ఇంకా లావు ఉన్న మనుషులకైతే 3 అడుగులు ఉంటుంది పొట్ట. మళ్ళీ ఎంత కష్టపడాలి చెప్పు? చిన్న చీమని అంత కష్టపడి అది ఆహారాన్ని తింటాయి, ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. అందులో వచ్చేసి అవి చీమలు ఐక్యత కలిగి సరాసరిగా వెళ్ళేవి ఒకటి తర్వాత ఒకటి రైలుగా వెళ్ళిపోతుంటాయి. ఓ సోమరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చీమల వెతుకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టుము. అవి ఎలాగ తింటున్నాయి, ఎలాగ దాచిపెట్టుకున్నాయని ఒకసారి కనిపెట్టుకో. కనిపెట్టి నీవు కూడా చీమ వలే కష్టం చేయి. నీ వెనక భార్యగా ఉంటుంది, పిల్లలు ఉంటారు, నీవు ఉంటావు. కాబట్టి నీవు కూడా సోమరి వలె ఉండొద్దు, కష్టపడు. కష్టం చేసిన వానికి కడుపుండా తిండి ఉంటుంది. సోమరిగా ఉన్నవాడు ఆకలితో ఉంటాడు. కాబట్టి చీమల వలె నీవు కూడా వాటి వద్దకు వెళ్ళి అవి చేసే పని నువ్వు నేర్చుకొని నువ్వు కూడా చెయ్యి అంటున్నాడు దేవుడు. తర్వాత మరొక మాట ఏమంటున్నాడంటే, జ్ఞానము తెచ్చుకోమంటున్నాడు. జ్ఞానం. చీమలకే అంత జ్ఞానం ఉంటే నీకు ఎంత జ్ఞానం ఉండాలా? నువ్వు కూడా జ్ఞానం కలిగి
ప్రవర్తించు. జ్ఞానము కలిగి నీ పని చేసుకో. జ్ఞానము కలిగి నీవు పోషింపబడు. నీ భార్య పిల్లలను పోషింపజేసుకో. స్త్రీలు కానీ పురుషులు కానీ అందరూ కష్టం చేసుకొని హాయిగా మీ కుటుంబంతో సంతోషంగా వర్ధిల్లండి. దేవుడు బహుగా మిమ్మల్ని దీవిస్తాడు. విన్న వాక్యంలో మనం 2 వాక్యాలు విన్నాం. మొదటి మాట ఏం చెప్పండి? సోమరి సీమల వద్దకు వెళ్ళి వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునము. ఈ 2 మాటలు దేవుడు దీవించును గాక.